నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింప చేయటం, నీ సేవకుని మీద నీ ముఖకాంతి నీ వాక్యం ప్రకాశింప చెయ్యి, నీ కృపచేత నన్ను రక్షించుము తండ్రి. అందుకే 44:3 ఏం చదవం? వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమీయలేదు, వారి దక్షిణహస్తం వారికి జయమీయలేదు. కేవలం నీవు కటాక్షించావు కనుక, నీవు కటాక్షించిదివి కనుక నీ దక్షిణహస్తమే. మన జీవితాల్లో మనకేమైనా విజయం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు ఆలోచన చేయవలసింది, ప్రభువా నేను కాదు, నా బాహువు కాదు, నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, నా డబ్బు కాదు, కేవలం నీవు వారిని కటాక్షించితివి గనుక, నీ దక్షిణహస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతి, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో ఏం కనబడుతుంది తెలుసమ్మా? నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఒకడు కాదు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు, నీ పెనిమిటి కాదు. అప్పుడు నువ్వు ప్రవక్తమే అంటుంది. మన జీవితాలు వ్యక్తిగతంగా ప్రభు వారితో సంబంధం కలిగినప్పుడు మన బ్రతుకు కనబడాలి. ఆరాధన చేతికి వచ్చినప్పుడు శుద్ధీకరణ, దేవుని మందిరంలో శుద్ధీకరణ ఇచ్చినటువంటిది లేదు. అందుకే మీరు ఆలయంలో ప్రవేశించినట్లే గంగాలం కనబడుతుంది. ఆ గంగాలం ఎక్కడి నుంచి తయారు చేయబడిందో తెలుసమ్మా? దేవుని మందిరమునకు సేవ చేయడానికి వచ్చే సేవకురాండ్ర అద్దాలవి. ఏ అద్దాలమ్మా? ఎత్తడి అద్దాలు వారు సాక్రిఫైస్ చేశారు. ఎత్తడి అద్దాలు పట్టుకొచ్చి దాన్ని పాత పోసి గంగాళం తయారు చేశారు. మీరు ఆలోచన చేయండి, అవే ఎందుకు తీసుకురావాలి? ఆ ఎత్తడి అద్దాలు ఎందుకు? మన జీవితాల్లో మనం ఆరాధన చేయడానికి ఎంత అమోఘమైనటువంటి భాగ్యత చూడండి. లోపలికి వచ్చిన వెంటనే గంగాళం కనబడుతుంది. ఆ గంగాళంలో ఏం కనబడుతుంది? నిండుగా నీళ్లుంటాయి. వచ్చిన వెంటనే వారు ఏం చేయాలి? శుభ్రంగా కాళ్ళు చేతులు శుచి, అంటే అన్ని వారు ప్రతి భాగాన్ని వారు కడుక్కుని లోపలికి వెళ్తారు. వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో నా మరకలు కనబడాలి, ఆ వెలుగులో మచ్చలు కనబడాలి. ఆ వాక్యము చేత ఉదక స్నానం చేపించి మచ్చ గాని, డాగ్ గాని, కలంకం గాని అట్టిది మరేది లేకుండా ఉండాలని మహిమగల సంఘంగా తెల్లగా శుభ్రంగా శుభ్రతతో మరక లేకుండా, డాగు లేకుండా, మచ్చ లేకుండా ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవాలని ఆయన మహిమ కొరకు